రాజమౌళి గారు ప్లీజ్ నన్ను మీ అసిస్టెంట్ గా పెట్టుకోండి. అప్పుడు దివాలా చేశారు రాజమౌళి. నా తమ్ముడికి నేను అసిస్టెంట్ చెప్పాను. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లిటిల్ లైఫ్ స్టోరీస్. సో మా వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. సో ఏంటి ఈరోజు ఏం చేస్తున్నాం అంటే చికెన్ పులావ్. అది కూడా ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను. ఎస్, నేను తింటున్నాను. హానెస్ట్ రివ్యూ చెప్తాను. మాస్టర్ చెఫ్ అన్నమాట. మాస్టర్ చెఫ్ చేస్తే మామూలు ఉండదు. అవును, లెట్స్ చూద్దాం ఎట్లా చాలా బాగుంటుంది. కటింగ్ ఇట్లా మొత్తం మామూలు ఉండదు. బాబాయ్ కన్నా చేసి చూసినప్పుడు అంతే అంటావా? బాబాయ్కి కాంపిటీషనా? బాబాయ్ పెద్ద జోక్. అబ్బా ఇన్స్పైర్డ్ బై బాబాయ్. సూపర్. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఓకే కొంచెం ఆయిల్, కొంచెం గీ. ఓకే, గీ కొంచెం వేసేసుకోవాలి. పేరు ఏంటో తెలీదు కానీ వేసేస్తున్నాడు కదరా తమ్ముడు. పేరు తెలియాల్సిన అవసరం లేదు, మసాలా వేస్తే అయిపోయి. అంతేనా? అయితే ఓకే. బిర్యానీ ఆఫ్ చేయాలి. తర్వాత ఈ మసాలా వేసేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత జీలకర్ర, ఓకే, తర్వాత సాజీరా వేసుకోవాలి. చిల్లి కూడా వేసేస్తుంది. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేయాలి. ఓకే, ఇది మంచి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేయాలి. చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నావా? ఎస్, మ్యారినేట్ చేసుకోవాలి. జస్ట్ ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. అంతేనా? మిక్స్ చేసుకోవాలి. చికెన్ తీసుకొని కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ టైంలో కారం వేస్తున్నాం. వాటర్ వచ్చేసి కుక్ అయిపోయింది. అండ్ కారం ఇది ఎక్కడ నేర్చుకున్నాను? యూట్యూబ్ అంతే, యూట్యూబ్ మధ్య తర్వాత కొంచెం సాల్ట్ ఓకే. సో చికెన్లో ముందు వేసినావు కదా మ్యారినేషన్లో? వేసినా కానీ మళ్ళీ కొంచెం వేసాను, ఎందుకంటే పులావ్ కాబట్టి ఖచ్చితంగా రైస్ ఉంటుంది కదా. టమాటో. మా తమ్ముడికి నేను అసిస్టెంట్ చెఫ్ అన్నమాట, అందుకే టమాటా వేసేస్తాను. మంచిగా మిక్స్ చేసి అలా వాటర్ వచ్చేదాకా వదిలేసాను. ఓకే ఓకే చెఫ్. రైస్ వేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవాలి. 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాం. బేసిక్గా రైస్ ఈ కప్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం. సో అందుకని 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్. గరం మసాలా 1 హోల్ స్పూన్ వేస్తున్నా. దీంతో కొంచెం గీ అనమాట. లాస్ట్లో పుదీనా వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేస్తే అయిపోతుంది అనమాట. లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ పట్టేస్తున్నాం. అండ్ ఈ స్విచ్ ఎందుకు జరిగిందంటే నా వీడియో స్కిల్స్ చూసి మా తమ్ముడు చాలా బాగుందక్క, నెక్స్ట్ నుంచి నేనే తీసేస్తానని చెప్పన్నాడు అనమాట. మీరు కూడా సజెస్ట్ చేయండి, అంటే బాగా తీసానా లేదో చెప్పండి కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా. మామూలుగా లేదు, రాజమౌళి పెట్టుకుంటాడు నేను డైరెక్ట్. రాజమౌళి గారు ప్లీజ్ నన్ను మీ అసిస్టెంట్ గా పెట్టుకోండి. అప్పుడు దివాలా చేశారు రాజమౌళి. కాలుతుంది. ఎట్లా ఉప్పు కారం అన్నీ సరిపోయింది. బాగుందా? హెవెన్ రా హెవెన్. Thank you for watching. If you like our video, don't forget to like, share and subscribe to our channel. See you in the next video. Bye bye.